హైకోర్టులో శిక్షను 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించింది. ఇక్కడ 2 అపీల్స్ దాఖలయ్యాయి. సిద్ధార్థ్ రెడ్డి, నాకు శిక్ష రద్దు చేయాలని. సరోజినీ దేవి, ఇది హత్య కాదు, నాకు పూర్తి న్యాయం కావాలని. కేసు చివరకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వద్దకు చేరింది. ఇది ఆ తల్లి చివరి ఆశ. సంవత్సరాలు గడిచాయి, వాయిదాలు పడ్డాయి. ఆర్థికంగా, మానసికంగా ఎంత కష్టమో ఊహించండి. కానీ ఆమె ఒకే మాట చెప్పింది, న్యాయం జరిగే వరకు ఆగను అని. చివరికి 17 ఫిబ్రవరి 2026న సుప్రీంకోర్టు తుది నిర్ణయం వెలువరించింది. కోర్టు చెప్పిన ముఖ్య విషయాలు: హైకోర్టు ఇచ్చిన 2 సంవత్సరాల శిక్షను యథాతథంగా విధించాలి. సిద్ధార్థ్ రెడ్డి అపెల్ను తిరస్కరించింది. అతను 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. హత్య లేదా హత్యాచారం నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. విషం వల్లే మరణం జరిగిందని తేల్చింది. సరోజినీదేవి ఆశించింది హత్య కేసుగా గుర్తించాలని. అది జరగలేదు. కానీ కనీసం దోషి శిక్ష నుంచి తప్పించుకోలేదు. 24 సంవత్సరాలు ఒక తల్లి న్యాయం కోసం నిలబడింది, పోరాడింది. ప్రత్యూష ఇక లేరు, కానీ ఆమె తల్లి పోరాటం చరిత్రలో నిలిచిపోయింది.